హాయ్ అండి. ఏం చేస్తున్నారు? మీరు రాఖీ పౌర్ణమి జరుపుకున్నారా? నేనైతే మా ఇంట్లో రాఖీ పౌర్ణమిని ఇలా జరుపుకున్నానండి. మీరు చూడండి, ప్రతి సంవత్సరం మొదటగా మా కృష్ణయ్యకు రాఖీ కట్టి మాకు అండాదండా నీవేనయ్యా అంటూ శరణాగతితో వేడుకుంటామండి. మా ఇంటి కృష్ణుని చక్కగా అలంకరించుకొని పూలదండలు వేసి పూలతో పాదాల దగ్గర పూజ చేసి సాంప్రదాయబద్ధంగా గంధము, కుంకుమ, అక్షంతలు, హారతి, నోరు తీపి చేసేటటువంటి పలహారాలతో స్వామివారిని కొలుచుకున్నామండి. కృష్ణుల వారు జగద్గురు అయినప్పటికీ నేను మాత్రం సోదరునిగానే భావిస్తానండి. మా ఇంట్లో నాకు నా సొంత మనిషిలా అనిపిస్తారు. అందుకే నేను ప్రతి ఏటా రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కడతానండి. ఇదిగో సున్నుండ తింటున్నారు స్వామి. తింటే గారెలే తినాలి అంటారు కదా. స్వామికి గారెలు, వివిధ రకాలైనటువంటి స్వీట్స్, సేమియా పాయసము కూడా తింటున్నారు. ఆ తర్వాత మా తమ్ముడండి, అంటే మా అల్లుడు, ఆప్యాయత అనురాగాలకు దగ్గరగా ఉండాలని మొదటి నుండి కూడా తమ్ముడుగానే భావించి తమ్ముడుగానే పిలుస్తూ ఉంటానండి. నన్ను అలానే ప్రేమగా ఒక సోదరి భావంతోనే చూస్తూ ఉంటాడు. ప్రతి ఏటా పసుపు కుంకుమలు, చీరారవికలు కూడా ఇస్తూ ఉంటాడు. ఇటువంటి బంధాలను మనం ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి కదా. ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో, సత్సంతానంతో కుటుంబమంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ రాఖీ కడుతున్నానండి. ఆ కృష్ణ భగవానుని ఆశీస్సులు కూడా మా తమ్ముడికి కలగాలని కోరుకుంటూ. మా బాబు సింగపూర్లో ఉన్న ప్రతి ఏటా రాఖీ పౌర్ణమి టైంకి మా ఇంట్లో ఉంటాడు. వాళ్ళ చెల్లి అన్నకి రాఖీ పౌర్ణమితో శుభాకాంక్షలు చెబుతూ రాఖీ కడుతుంది. అన్న ఆరోగ్యంగా, సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. తనకి ప్రతి ఏటా చీర, సారెలు కాకుండా డబ్బు కూడా ఇస్తూ ఉంటాడు. మంచి చెడులకు, కష్ట సుఖాలకు తోడుగా ఉంటాడు. తన తల్లి తండ్రి తర్వాత తనకి అన్నీ అన్నే. తనకి మంచి అడ్వైజర్ కూడా. తన కూతురికి మేలిమి బంగారమైన మేనమామ. కృష్ణయ్యకి, మా తమ్ముడికి, మా అబ్బాయికి చివరిగా హారతి ఇస్తున్నానండి. మరొక వీడియోతో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.